అమ్మాయిల మనసు కరెంట్ లాంటిది. చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్ అనేవాడు స్టెబిలైజర్లా ఉండి అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు విక్కీ. స్టెబిలైజర్ ఏం కర్మ, కరెంటు పోతే ఇన్వర్టర్లా కూడా ఉంటాను. ముందు జరగాల్సిన చూడండి అంకుల్, మీరే మమ్మల్ని కలపగలరు. యునో, లవ్లో హ్యాపీనెస్ కన్నా పెయినే ఎక్కువ ఉంటుంది. బట్ నీ పెయిన్ని తగ్గించే మార్గం నేను చూస్తాను. ఓకే, ఎంజాయ్ డ్రింక్. కమాన్. హాయ్ అంకుల్. వెల్కమ్. కాళ్ల మీద పడి నన్ను ఓల్డ్ మ్యాన్ చేయొద్దని చెప్పానా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంకుల్. గోల్డ్ అయితే ఈ ఓల్డ్ మ్యాన్ పెళ్లి చేసుకుంటావా? మీతో మాట్లాడి గెలవడం చాలా కష్టం. కమ్ కమ్. నిన్ను కావాలని అరగంట ముందు రమ్మన్నాను. ఎందుకంటే ఇంకాసేపట్లో బ్యాచ్ అందరూ వచ్చేస్తారు. అంతలోపల నీతో 2 నిమిషాలు మాట్లాడాలని కాల్ చేశాను. అంకుల్, మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. ప్లీజ్ ఆ టాపిక్ వదిలేయండి. వికీ ఈజ్ మై పాస్ట్. పాస్ట్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిషా, ఎప్పుడో చనిపోయిన మా పెట్టాగ్ని మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం. అలాంటిది నువ్వు నిన్నటి వరకు కలిసున్న విక్కీని పాస్ట్ అని ఎలా అనగలవు? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ నిషా. ఆంటీ మిమ్మల్ని ఎదిరించాలని కాదు. విక్కీ పెట్ డాగ్ లాంటి వాడు కాదు. హీస్ టైగర్. ఆయన ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడి చచ్చేదాన్ని. ఇంతగా లవ్ చేసిన నేనే వాడిని వదిలేస్తానంటే ఒకసారి ఆలోచించండి. అది కాదు నిషా. నువ్వు అంతగా డిసైడ్ అయ్యావంటే బాగా హర్ట్ అయినట్టున్నావు. ఇక మేమేం మాట్లాడగలం? దిశా, నువ్వు మమ్మల్ని ఎలా కన్విన్స్ చేశావో విక్కీ బాల్కనీలో ఉన్నాడు. వాడితో నెమ్మదిగా మాట్లాడి కన్విన్స్ చేయి. ఓకే? చూడు, మీరిచ్చి పుచ్చుకున్న గిఫ్ట్స్లో ఏమైనా పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయా? ఉంటే జాగ్రత్తగా తిరిగి తీసేసుకో. నిషా, చిన్న చిన్న వాటిని నువ్వు భూతద్దంలో పెట్టి పెద్దవిగా చూస్తున్నావు. మనం మిస్ మ్యాచ్ కాదు నిషా, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. విక్కీ ఫూల్లా మాట్లాడుకు. నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్వి. ఎన్నో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తుంటావు. బట్ అట్లీస్ట్ ఈ లవ్ని మర్చిపోలేవా? నిషా, నువ్వు నాలో ఉన్నావు నిషా. నేను హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ? నేను ఎలా మర్చిపోగలను? విక్కీ అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. అందుకే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను. బట్ అంతకంటే ముందు మనం ఏవైతే గిఫ్ట్స్ ఇచ్చుకున్నామో అవి రిటర్న్ చేసుకుందాం. ఏ అవుంటే నేనేమైనా బ్లాక్మెయిల్ చేస్తానా? ఆహా, అవి డిస్ట్రాయ్ చేసి మన మెమొరీస్ని కంప్లీట్గా ఎరేస్ చేసుకుందాం. నేను అడగకుండానే చాలా గిఫ్ట్స్ ఇచ్చావు. బట్ ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు ఇవ్వబోయే ఆఖరి గిఫ్ట్ ఇదే. నిషా, నీకు అర్థం అవుతున్నావు నువ్వేం అడుగుతున్నావు? మన లవ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలని అడుగుతున్నావు నిషా. విక్కీ, రేపు 8 o'clock ఫ్లైట్. నువ్వు గిఫ్ట్స్ అన్నీ తీసుకొని 6 కల్లా ఇంటికి వచ్చేయి. ఇద్దరం కలిసే డిస్ట్రాయ్ చేద్దాం. నో లవ్, నో మెమొరీస్. ఫ్రెండ్స్గానే కలిసాం, ఫ్రెండ్స్గానే విడిపోదాం. వాట్ ఈస్ దిస్? ఇంకా కూలేండి అంకుల్, అది నా తాన్ని తెంచుకొని వెళ్ళిపోతుంటే. చూడు విక్కీ, ప్రేమ అనేది కొన్ని సంవత్సరాల పాటు సాగదీస్తే అందులో ఫ్రెష్నెస్ పోతుంది. మీ కేసులోనే అదే జరిగింది. టోటల్గా ఫ్రెష్నెస్ పోయింది. ప్రేమలో ఇద్దరు వేరే వేరే దారిలో గమ్యం కేసు నడుస్తారు. అదే పెళ్ళైతే ఇద్దరు ఒకే దారిలో గమ్యం కేసు నడుస్తారు. ప్రతి ప్రేమకి పెళ్లి అనే క్లైమాక్స్ అవసరం. ఎస్ అంకుల్, ఇప్పుడు నాకు ఐడియా తట్టింది. నా ప్రాబ్లంకి సొల్యూషన్ అది. తను నన్ను పెళ్లి చేసుకుంటే అదే సెట్ అయిపోతే కరెక్ట్. అరే, తను ప్రేమకే వద్దంటుంటే పెళ్లికి ఎలా ఒప్పుకుంటుంది? ఆర్ యు ఆల్ రైట్? అంకుల్, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అంకుల్. ఒకసారి నిషా ఫ్రెండ్ దానికి వెడ్డింగ్ కార్డ్ ఇస్తే అది చింప అవతల పడేసింది. ఎందుకంటే ఫిజికల్గా ఒకరితో కమిట్ అయ్యి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం రాంగ్ అని దాని ఫీలింగ్ అంకుల్.
ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకు మంది ఎక్కువైంది, ఇంట్లో డ్రాప్ చేస్తాను పద. అంకుల్ నేను ఇప్పుడే కరెక్ట్గా ఉన్నాను అంకుల్. నిషాద్ ఒక్కటే ప్రిన్సిపల్. ఫిజికల్గా ఒకసారి ఒకరితో కమిట్ అయితే చచ్చినా ఇంకొకరిని పెళ్లి చేసుకోదు అంకుల్. అంటే నీ ఉద్దేశం? రేపు 6 o'clock నన్ను ఇంటికి పిలిచింది గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. దానికి ఒక అల్టిమేట్ గిఫ్ట్ ఇస్తాను, వెడ్డింగ్ గిఫ్ట్. ఒకసారి ఫిజికల్గా కమిట్ అయితే షీ హ్యాస్ టు గెట్ మ్యారీడ్ మీ అంకుల్. షీ ఈస్ గోయింగ్ టు బీ మైన్. హలో అంకుల్. హలో నిషా, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏమైంది అంకుల్? విక్కీ ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేశాడా? నో, తను చాలా బ్యాడ్ థాట్స్లో ఉన్నాడు. రేపు నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నిన్ను సెక్షువల్గా లొంగ తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్నాడు. అంకుల్ నిజంగా మీరు చాలా పెద్ద జోక్ చెప్పారు. వాడు తాగినప్పుడు సచిన్ కంటే నేనే పెద్ద బ్యాట్స్మెన్ అని చెప్తూ ఉంటాడు. వాడు అలా తాగినప్పుడు వాగడం మావోలే. లేదు నిషా, వాడు చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకైనా మంచిది నువ్వు మా ఇంటికి వచ్చేరాదు. యుల్ బీ సేఫ్ దేర్. అంత సీన్ లేదు అంకుల్, నేను వాడిని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఆ గిఫ్ట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డోంట్ వరీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఫోన్ చేస్తాను. ఓకే, సీ యూ. నువ్వేంటి పొద్దునే భయపడుతున్నావు? సరే లోపలికి రా. ఏయ్ నిక్కీ, ఏయ్ చెప్, నీకు అసలు అరవడం నేర్పించిందే నేను. నన్ను చూసి అరుస్తావేంటి? నీ ఆలోచనలో ఏదో తేడా ఉన్నట్టుంది, అందుకే అరుస్తుంది. ఆ బ్యాట్ తీసి ఆ కార్నర్లో పెట్టు. అదేదో వెపన్ అనుకొని అరుస్తున్నట్టుంది. పార్వతి దగ్గరికి శివుని రానినట్టు నీ డ్యూటీ నువ్వు బాగానే చేస్తున్నావురా. నీ పేరు నిక్కీ అని కాదు, గణేష్ అని పెట్టాల్సిందే. పోలికి కొంచెం ఓవర్ అయింది కానీ దాన్ని ఆడిస్తూ ఉండు, ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఎంత ఫ్రెష్ అయినా ఆ ఫ్రెష్నెస్ని ఎంజాయ్ చేసేది నేనేరా. సారీ. దిస్ ఇస్ మై ఫేవరెట్ క్లాక్, హౌ కెన్ యూ డూ దిస్? అనుకోకుండా వాల్ స్లిప్ అయ్యి. నీతో ప్రాబ్లం ఇదే విక్కీ, అన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయనుకుంటావు కానీ ఇదిగో చూడు ఇలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయి. నా టైం బ్యాడ్, అందుకే ఈ క్లాక్ పగిలింది. సారీ నిషా. అద్దం పగిలితే అరిష్టం అంటారు. అద్దం పగిలితేనే అరిష్టం అయితే మరి మనసు పగిలితే?
నీకు అసలు ఆ మనసు ఉంటే కదా చేసే పనులు ఇలానే ఉంటాయి ఛే. అయ్యో నిషా, ఏమైంది? ఏం కలదుగా? ఏమైంది? నీ కాఫీ టీయా? కాఫీ కొంచెం స్ట్రాంగ్గా. టాపిక్ డైవర్ట్ చేసినంత ఈజీగా నా ప్లాన్ని డైవర్ట్ చేయలేవు. When the match ends, your game begins. You act speedily. ఏ పుట్టలో ఏ పావు ఉందో పొద్దునైతే స్ప్రే చేసుకున్నా. చూద్దాం. స్టార్ క్రికెట్ ఛానల్ నంబర్ ఎంత? 22. He's probably underachieved. You'd love to see him overs. Oh, straight. A good effort from Jason Flores. And he had to move a stride to his right. He would have caught it easily. What was Afridi doing? Gone for 4, but a drop chance in the outfield. Flores misjudged that. Flores, he should have caught that. సూపర్ సూపర్.